బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటబోతోంది. తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి కొద్దిసేపటికే నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్లో వర్షం దంచుకొడుతోంది. హైదరాబాద్లో వర్షం మొదలైంది. ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత వర్షం ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఒక మోస్తరు వర్షం కురుస్తోంది కొన్ని చోట్ల. ఇంతకుముందు నేను చెప్పినట్టు అమీర్పేట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇక కూకట్పల్లి కావచ్చు, మూసాపేట, బాలానగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. సో హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాటర్ నిలిచిపోయి కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితుంది. ఇటు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా రాబోయే 2-3 గంటల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అలాగే ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నటువంటి జిల్లాల విషయానికి వస్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది.